నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకున్న వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు ఆయన చేసిన సేవలను ప్రజలు నాయకులు ప్రశంసిస్తున్నారు. గత 6 నెలలుగా పట్టణంలో ప్రధాన పార్టీల మధ్య ఉద్రిక్తత పూరితంగా వాతావరణం కొనసాగుతుండటంతో ఎలక్షన్ రోజు పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చునని ప్రజల్లో భయం ఉంది. కానీ వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు పట్టణంలో సిఐగా ఛార్జ్ తీసుకున్న రోజు నుండి ఎలక్షన్ పైన దృష్టి పెట్టి పై అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ గ్రామ పోలీసు వారి ఫోన్ నెంబర్లు గోడల పైన రాయించడం, ప్రతి గ్రామంలో పోలీస్ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించడం, ప్రజలతో సత్య సంబంధాలు కొనసాగిస్తూ సిఐఎస్ఎఫ్ వారి సేవలు, స్టేషన్ ఎస్ఐలు మరియు సిబ్బంది సేవలు సక్రమంగా వినియోగించుకుంటూ సేవలు విలువను అందించే ప్రణాళికబద్ధంగా ఉంటూ నాయకులలో ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడం, ఒక వర్గం వారు అనే నిందపడకుండా అన్ని పార్టీల వర్గాలు వారిని సమానంగా చూడబట్టి తనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం, మంచితనం వినుకొండ పట్టణంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి తోడ్పడింది. ప్రతిపక్షం సాక్ష్యం చెప్తారు, ప్రభుత్వ అధికారులు సాక్ష్యం చెప్తారు. అన్నిటికీ మించి అందరు కాంప్రమైజ్ అయిపోయినా కూడా సీసీ ఫుటేజ్ అనేది జడ్జి గారి ఎదురు తేడా తెల్లంగా కనిపిస్తూ ఉండదు. కర్ర తీసుకొని కొట్టడము, రాళ్ళు వేసడము ఇవి చేసుకున్నప్పుడు అందులో ఫీమేల్ కూడా ఉండొచ్చు. ఎవరైనా ఒక అబ్బాయిని కొట్టారన్నప్పుడు ఆవిడ కూడా వస్తుంది, తెలియకపోవచ్చు. సీసీ కెమెరాలు పెట్టాము, కొంతమందికి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఓటర్లో ఊళ్ళో చాలామంది ఉన్నారు, ఇక్కడ ఉన్న దాదాపు 20 మంది ఉన్నారు. ఓకే, మీరు అందరినీ వాళ్ళందరినీ కూడా గైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీ భుజస్కంధాలపైన ఉంది. సీసీ కెమెరా దొరికాక ఛార్జ్ షీట్లో ఆ సీసీ కెమెరా కూడా మా పైన చాలామంది అధికారులు ఉంటారు. మేము ఎలక్షన్ సరిగా చేస్తున్నామో లేదో చూడటానికి చాలామంది అధికారులు సరిగా చేస్తున్నామో లేదో చూడటానికి ఎలక్షన్ కమిషనే ఉంది. ఎక్కడా కూడా ఒక సైడ్ చేయటం అనేది లేదా ఒక వర్గాన్ని కుమ్మగాయడం అనేది ఎక్కడా కూడా చేయలేని పరిస్థితి. చేసిన అధికారులు అందరూ కూడా చూస్తున్నారుగా, నైట్కి నైతే ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు. అందువల్ల ఇంపార్షియల్గా విలేజ్లోనే ఇల్లు పెడితే విలేజ్లోనే గొడవ జరగకుండా మీ ఊళ్ళో ప్రశాంతంగా ఉండే ఊళ్ళోనే సీసీ కెమెరా పెడితే టౌన్లో 100 కెమెరాలు ఉన్నాయి. లైన్కి కెమెరాలు ఉంటాయి, ఏడొకసారి దొరుకుతారు. పొరపాటున గొడవలు జరిగేటప్పుడు ఏదో దెబ్బతలు ఏమైనా తెచ్చామంటే అదే మాట పెట్టి మళ్ళీ మనం ఉండాలి.